సౌండ్ మిక్సింగ్, వీళ్ళందరూ దే డిడ్ మోర్ దాన్ వాట్ దే డూ. కొంతమంది మమ్మల్ని కొంచెం బుక్ చేశారు, సో అది ఫిల్ చేసేదానికి కూడా వచ్చి అందరూ హెల్ప్ చేసి ఒక చిన్న టీం కలిసి చేసిన సినిమా. సమంత గారు ఇక్కడ చిరంజీవి గారిని కలిసారు. చిరంజీవి గారి అప్రిషియేషన్ ఏంటి, ఆయన మాటల్లో ఏం మాట్లాడారు మీతో? సురేఖ గారు కూడా, ఎస్పెషల్లీ ఇంట్లో లేడీస్. ఐ థింక్ దట్ అది మా టీమ్కి అది పెద్ద బూస్ట్ యాక్చువల్లీ. అందరూ ఫుల్ డే సార్ సాంగ్స్ పాడుతున్నారు, సో అది ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది మాకు. దట్ he appreciated, he noticed, he encouraged us, and actually 1 hour spent chesaru, easily, and that was not at all required to spend 1 hour with the team, so we are extremely grateful. Yes, especially సురేఖ గారి సినిమా చూశారు కదా, ఆమెతో కాన్వర్సేషన్ ఏం జరిగింది మీకు? ఆవిడ 2 సార్లు చూశారు. ఓ, ఎందుకంటే సుష్మిత గారు నైట్ వచ్చారు, సో ఆవిడ వచ్చాక మళ్ళీ కూర్చొని చూసారు. నైట్ సుష్మిత గారు నాకు కాల్ చేశారు. ఓకే, సో తెగ ఎంజాయ్ చేశారు. ఓకే, సూపర్ అండి, కంగ్రాట్స్. అండ్ శ్రీముఖి గారు చెప్పండి. బయట మీరు టెలివిజన్లో కనిపించే మీరు వేరు, సినిమాలో కనిపించిన మీరు వేరు. మిమ్మల్ని మీరు మార్చుకున్నారా, నందిని గారు మిమ్మల్ని మార్చిందా? ఆవిడే నన్ను మార్చారు వెరీ క్లియర్లీ. సో అంటే ముందే చెప్పినప్పుడు ఒక కోడలి పిల్లలాగా, తెలుగింటి అమ్మాయిలాగా ఆల్మోస్ట్ అన్నిట్లో ప్రో, వంటల్లో, ముగ్గుల్లో, ఇంట్లో వాళ్ళని చూసుకోవడంలో అని అన్నప్పుడు ఆవిడ ఉన్నారు. ఓ బేబీ లాంటి సూపర్ డూపర్ హిట్ డెలివర్ చేశారు. ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఉండింది. ఐ వాస్ జస్ట్ గోయింగ్ ఆన్ హర్ ఇన్స్ట్రక్షన్స్. ఆవిడ ఏం చెప్తుందో అలా చేస్తూ వెళ్ళిపోయాను. అందుకే టీవీకి ఈ సినిమాకి చాలా తేడా నోటీస్ చేశారు అందరూ. ఓకే, సమంత గారు ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటాను మ్యామ్. బట్ మీ లైఫ్లో ఆయన వచ్చాక ఒక పెద్ద సక్సెస్ కొట్టారు. అంటే ప్రజెంట్ యూత్ కానీ ఏదంటే ఒక మగాడిని చూజ్ చేసుకునే విషయంలో అమ్మాయిలు చాలాసార్లు తడబడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు యాజ్ ఏ ఒక మోటివేషన్ లాగా, ఈ సినిమాలో కానీ, సినిమా పరంగా కానీ, మీ ఇది కానీ పరంగా కానీ వింటారు? నో అంటే నేను అంటుంది మేమంటే, సో మీ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు కాబట్టి చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు చాలామంది, యూత్ కానీ వీళ్ళందరూ కానీ. సో ఒక మోటివేషన్ లాగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ కానీ, సొసైటీలో చాలా పర్టికులర్ లేడీస్కి నేను అడుగుతుంది? ఇది చాలా ఆలోచించాలి, ఎందుకంటే వెన్ ఎస్పెషలీ కెరియర్స్ ఏరియా, ఎనీథింగ్ ఎల్స్ అది మన చేతిలో ఉంటుంది. బట్ సమ్టైమ్స్ రిలేషన్షిప్స్ are complicated and it's not always in your control. It takes 2 people to make a relationship work. So what I have understood is that ante the first most important thing for a woman to do is to have confidence in herself, is to have self-confidence, is to be complete as a person. Appudu you will find the right person. But if you look for someone else to complete you and you feel incomplete and wait for that person to complete you, appudu tappulu jarugutayi. Endukante expectations ekku untudi on the opposite, on the other person, and that's not right. So I would suggest anyone who is in a relationship, don't look for the other person to complete you. Be complete first and then get into a relationship. That usually works out. Samantha garu ఒక్కటి నేను ఒక్కటి యాడ్ చేస్తా యాజ్ అవుట్ సైడర్ హూ హాజ్ అబ్జర్వ్డ్ బోత్ ఆఫ్ దెమ్. నాకు రాజ్ గారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, సమంత గారిని ఎవరన్నా పొగిడితే ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతారో నాకు నచ్చుతుంది. సో మీరు మిమ్మల్ని మీ సక్సెస్ని గర్వంగా చూసుకునే ఒక మొగాడిని సెలెక్ట్ చేయండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను చూశాను, అండ్ దట్ ఈస్ బిగ్గెస్ట్ బూస్ట్. ఇట్స్ టోటల్ గ్రీనెస్ట్ ఫ్లాగ్ అది. ఫారెస్ట్. సమంత గారు కంగ్రాట్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఏ యాక్టర్కైనా అంటే థియేటర్ రెస్పాన్స్ కానీ, ఆడియన్స్ రియాక్షన్స్ కానీ, క్లాప్స్, విజిల్స్ అనేది ఒక కిక్ ఇస్తుంది ఫైనల్గా ఎంత వర్క్ చేసినా. సో మీరు చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ థియేటర్ విజిట్ చేశారు, ఆడియన్స్తో చూశారు. సో ఇంకా గ్యాప్ తీసుకోకూడదు అనిపించిందా ఆ రియాక్షన్స్ అవన్నీ చూశాక?
ఇంకా గ్యాప్ తీసుకోకూడదా? అంటే ఆ రియాక్షన్ చూస్తే నెక్స్ట్ ఫిల్మ్ ఈజ్ ఆస్కింగ్ బేసిక్లీ. Sorry guys, one more small gap, okay, and then I'll be back. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ నేను ఐ నో ఐ హ్యావ్ టు టేక్ మెటర్నిటీ లీవ్ నౌ, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గో. థ్యాంక్ యూ. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదండి. కంగ్రాట్స్ అండి, Thank మీరు you. అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి కంగ్రాట్స్. ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థ్యాంక్స్ అన్నారు కదా, అదే నాకు అర్థం కాల. ఇప్పుడు కొత్తగా అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. సమంత్ గారు కంగ్రాచులేషన్స్. Two aspects. One, you made your comeback so louder. Theaters really shuddered under celebration. One. Two, you made the theater so lively. Families have just ran to theaters to see the film. Two achievements from your side, and I appreciate and compliment all your team. For you, ఇప్పుడు 2 క్యారెక్టర్లో నార్మల్గా మిడిల్ అంటే మీరు ఎగ్జైల్లో ఉన్న పార్ట్ తీసేస్తే ఇంటికి వచ్చాక యూ ఆల్వేస్ ప్రిటెండెడ్ టు బి దట్ యు ఆర్ సో నైవ్, సో ఇన్నోసెంట్ అది. But the next part, you are so violent. Two. One is silent and two violent. Today, both the characters were received so hugely. Which character you choose now to continue with in life? అంటే మేబీ సినిమాలో అది ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వైలెన్స్ ఉండొచ్చు, కానీ ప్రతి అమ్మాయి దే డోంట్ హ్యావ్ టు ఫిజికలీ ఫైట్, బట్ ద రెసిలియన్స్ ఇస్ దేర్ అండ్ ద అబిలిటీ టు యాక్సెప్ట్ అండ్ ఫేస్ ఛాలెంజెస్ ఇస్ ఎవ్రీ డే. సో దే ఆర్ బోత్ Mahalakshmi and Kalika. But it's not necessary. In this movie we showed the grit, the determination, the resilience as action. Kani nijamlo aithe it's every one of us who faces challenges, who gets beaten down, who gets back up, who accepts challenges, who fights back and who overcomes. That is what we are physically showing in the film. It's not necessarily that every woman has to fight physically, but they are fighting in different ways. రాజ్ సార్, ఇప్పుడు మీరు నార్మల్గా మీ కంటెంట్ డ్రైవ్ గట్టా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సినిమాలో యూ హ్యావ్ యాడెడ్ అనదర్ యాంగిల్, that is that action part, or as she just said, that it is a mental revolution, in fact, that you have showed it depicted in the physical form on the screen, right? Now that me taluka school of thought edaithe undo, is it influenced by this success and that impacts your future writings? ఆయన దగ్గర ఎప్పుడు 10 స్టోరీస్ ఉంటాయండి, అవి రోజు ఒక్కొక్కటి వస్తుంటుంది. No, that's what exactly I'm asking. Is it being impacted? అదే అర్థమైంది. అదే మాస్ అండ్ క్లాస్ అనేసి ఐ బీన్ హియరింగ్ క్వైట్ అ బిట్, ఆర్ ఐఎమ్ ఆల్సో హియరింగ్ ఇట్లా కమర్షియల్ సినిమా అండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అండ్ ఆఫ్ బీట్ సినిమా. నాకు మనసులో నాకు కానీ డీకే కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ టుగెదర్. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో యూజువల్గా సెన్సిబిలిటీసు, సెన్సిటివిటీ, లాజిక్ పక్కన పెట్టాలి అని డెఫినేషన్ ఉండింది. మాకెందుకు ఉండకూడదు దాని లాజిక్, సెన్సిబిలిటీ అండ్ సెన్సిటివిటీ ఎందుకు ఉండకూడదు? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద క్యారెక్టర్స్? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద ఫీమేల్ క్యారెక్టర్స్ ఎస్పెషలీ? And why can't I have sensible story and logic in the film? Why can't we appreciate everything together? Anesi, we started our films and we didn't want to make anything that was outside this, that combines the best of all. So ma movie lo Raji character family man lo ఒకడిని కొడుతుంది వ్యాలీలో. ఎస్, ఒక్కడు వెనకాల వస్తుంటే వాడు వచ్చి కొట్టి అండ్ ఒక్క 2-3 షార్ట్స్లో అయిపోతాడు. అది ప్రాపర్ మాస్ బీట్. కానీ మేము అలా ఆర్గానిక్గా చూపించాం, రియల్గా ఎలా కొట్టగలుగుతారు ఒక మనిషి అని చూపించాం కాబట్టి. అండ్ ఇక్కడ స్లో మోషన్ పెట్టి మ్యూజిక్ ఎక్స్ట్రా పెట్టి అక్కడ చేయలేదు దానికి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటేను
అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ పే ఆఫ్ కూడా ఇట్ టేక్స్ అ వైల్. క్లైమాక్స్ వరకు బిల్డప్ వచ్చి అక్కడ ఫైనల్గా షీ డిఫెండ్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ డిజైన్ చేసినప్పుడు ఐ కుడ్ సీ హౌ మచ్ మ్యూజిక్ ప్లేస్ ఇన్ దాట్ సీక్వెన్స్. In that space. అక్కడ మామూలుగా మ్యూజిక్ వి అండర్ ప్లే కొంచెం. మామూలుగా మా మూవీస్లో వి డోంట్ అండర్ ప్లే బికాస్ ఆల్రెడీ ఎమోషన్ ఇస్ హిట్టింగ్ ఇట్. నేను కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు. Yes. ఇక్కడ నవ్వండి, ఇక్కడ ఏడ్చండి అని మామూలుగా అలా చేయము. కానీ ఇక్కడ అడ్రినలిన్ పంపింగ్ థియేటర్స్లో చూస్తూ ఉంటే వాట్ ఐ లెర్న్డ్ ఇస్ హౌ మచ్ మ్యూజిక్ కెన్ యాడ్ ఇన్ ద క్లైమాక్స్. అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ స్పెండ్ సో మచ్ టైమ్ లాస్ట్ ఫ్యూ డేస్లో టు పంప్ అప్ దట్ బిట్స్, రకరకాల బిట్స్ లాస్ట్ ఆల్ ద క్లిప్స్ ఐఎమ్ సీయింగ్ ఆన్ ద ఇంటర్నెట్ అంతా. Yes. So I'm taking that as something that we could do, I could do even more in the future. అంటే I don't know, classy mass చేద్దామని. That's what exactly. I expected this answer from you. Now, Nandini Reddy garu, మీరు నా ఇంటర్వ్యూలో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఇదంతా ఆర్టికులేషన్ అంతా రాజ్ నిడుమూర్ గారు చేసిందేనండి. ఐ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఆన్ ది స్క్రీన్ విత్ వాట్ ఎవర్ హీ హాస్ స్టఫ్డ్ మీ విత్ అన్నది మీరు చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది థియేటర్లో. నౌ దట్ ఇప్పుడు రాజ్ నిడుమూర్ గారు చెప్పిన దాన్ని మీరు ఎంత ఎన్హాన్స్ చేశారు? వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ దట్ యూ కెన్ రియల్లీ క్లైమ్ ఓవర్ రాజ్ నిడుమూరి గారు అంటే ఏం చెప్తారు? మేము ఇప్పుడు కూర్చొని లెక్కలు వేసుకోవాలి సార్. ఇది నా ఐడియా, ఇది నీ ఐడియా, ఒకటి ఇట్లా వేసుకుంటాం. రాళ్ళు పెట్టుకొని ఒకటి ఇటు ఒకటి ఇటు. సమంత గారి రాళ్ళు కూడా ఉంటాయి మధ్యలో. సమంత రాళ్ళు కూడా ఉన్నాయి. ఓకే. సో బేసిక్ గా మేము అందరం కలిపి కట్టుగా పిసికిన పిండి అండి ఇది. బట్ డైరెక్టర్ is always a separate seat. Sir, I'll tell you something. I've done 5 films. Yes. You have seen all my films. Yes. He has done more work than me. You have seen his work. మీరే లెక్కేసుకోండి సార్, మీరే లెక్కేసుకోండి చూసి. ఇది నందిని, ఇది రాజ్, ఇది నందిని, ఇది రాజ్. మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే సమంత గారు పేరేసేసుకోండి. హేమాంక్ చెప్పండి. సో రాజ్ నిడుమూర్ గారు చెప్తూ ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా మనీ పుల్ చేసి చాలా సెక్యూర్గా చేశామని చెప్పారు. ఈ సినిమా రిలీజ్కి ముందే నాన్ థియేటర్గా గుడ్ అమౌంట్ వచ్చిందని తెలిసింది. కానీ థియేటర్కల్ మాత్రం చాలా రిస్క్ తీసుకొని మీరు ఓన్గా రిలీజ్ చేశారు. ఆ కాన్ఫిడెన్స్ వెనక ఏంటండి? అంటే ఒకటేమో ఆబ్వియస్లీ సమంత గారు మాకు ఫస్ట్ నుంచే ఓపెనింగ్, ఎందుకో ఈ సినిమా ఫస్ట్ నుంచి మాకు ఏమనిపించింది అంటే ఓపెనింగ్ వస్తుంది అయితే అని మాకు అర్థమైపోయిందండి. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో తెలియదు. మాకు ఒక టార్గెట్ ఉండే, ఆ టార్గెట్ కూడా హిట్ అయ్యాం మేము. బట్ వీ న్యూ దట్ విల్ గెట్ దట్ ఓపెనింగ్. బట్ అట్ ద సేమ్ టైం అరే ఆఫ్ కోర్స్ అని చెప్పారు. అక్కడ ఎలాగో టెన్షన్ పడ్డాడు, ఇక్కడ కొద్దిగా ఫ్రీగా చెప్పనేయండి మీరు. లేదా టెన్షన్ గురించి కూడా చెప్తా అండి. సో టెన్షన్ అన్నారు కదా, సో ఆ టెన్షన్ కూడా చాలా ఉండే. అబౌట్ 4-5 months ago, రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు కదా, ఏంటి ఒక హీరోతో పెట్టి ఇంత. అదే I was just going to say that. భయపడావు కదా ఫోన్ చేసి? చాలా భయపడ్డా. సో ఫస్ట్ మేము ఒక నంబర్ అనుకున్నాం అండ్ we were almost we made the movie in and around that much. కానీ మధ్యలో మీరు టెన్షన్ అన్నప్పుడు the only tension was we were always confident. They were obviously within the industry, investors అన్నా వేరే ప్రొడ్యూసర్స్ అయినా ఎవ్రీ టైమ్ యూ మీట్ దెమ్ వాళ్ళేమో అసలు నీకేమన్నా అర్థమవుతుందా ఏం చేస్తున్నావు అనే ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు నాకు. నేనేమో నాకైతే అర్థమవుతుంది, కానీ వాళ్ళు చెప్పినప్పుడు యూ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ కదా. So that was the only stress, but at the same time we knew if we pull this movie off in the right if we pull the movie off in that right number, and the way we calculated that is also based on our experience with sare non theatrical ఎంత వస్తుంది ఎంత రాదు అని, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హౌ కెన్ వి బీ సేఫ్ అన్న క్యాల్కులేషన్తోనే వెళ్ళాము. అండ్ దట్స్ వేర్ వి గాట్. బాంబే ఫ్లైట్స్ కంతా మీ ఫ్లైట్స్ కే ఇంత అయింది చూడండి అని చూపిస్తూ ఉంటాడు నాకు. మీరు పోయొచ్చింది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? హిమాంక్, అల్టిమేట్ గా సమంతకు రెమ్యునేషన్ ఇచ్చారా లేదా? ఇవ్వలేదు ఇంకా. సో అదే అండి. సో ద వే వి స్ట్రక్చర్డ్ ఇస్ ఇప్పుడు మీరు అందరు నన్ను ఇట్లా
రెవెన్యూ షేరింగ్ కాదు హిమాంక్ ఈ టికెట్ రేట్లు విషయం మీకు ముందు ఏమన్నా హైక్ చేయాలని ఉందా లేదు అదే మీకు అడ్వాంటేజ్ I అయిందా? think that was a big advantage. We always wanted to keep it very very reasonable, accessible to people. అందరు చూడాలని అండి, ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఈ సినిమాకి వెళ్ళాలంటే ఒక్కరు వెళ్ళారు, 5-6 వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి అఫోర్డబుల్. అండ్ మీరు అన్నట్టు మేము మా క్యాల్కులేషన్ ముందు నుంచే నాన్ థియేట్రికల్ మీద ఎంత వస్తుందనే క్యాల్కులేషన్తోనే మేము మొత్తం సినిమా తీసాం, సో దట్ వీఆర్ సేఫ్. Coming to the second point, why we didn't sell it anywhere is because we are extremely confident on the film. The minute we saw a few shots, we thought we want to really keep this film for us. And షార్ట్స్ చూసాక అట్లా ఫీల్ అయ్యావా? నేను ఒక కథ ఇక 2 నిమిషాలు కథ చెప్తేనే ఫీల్ అయ్యా అనుకున్నాను నేను. అందుకని నేను అది చేసింది ఫస్ట్. షార్ట్స్ చూసాక ఇప్పుడు బాగుందిలే అని. షార్ట్స్ చూసాక అమ్మొద్దు అనుకున్నాం, మనమే రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ నుంచి అదే ప్లాన్. రాజ్ గారు, బట్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్. రాజ్ గారు, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ టు టెల్. దెర్ ఇస్ ఇంకా చాలా మిగిలి ఉంది అని అనిపిస్తుంది. ఈ సినిమాకి ఏమన్నా ప్రీక్వెల్ ఏమైనా ఉంటుందా? మామూలుగా ఏ కథ రాసినా ఐ థింక్ ఆఫ్ ఇట్ అండి, ముందు ఉంటుంది వెనకాల ఉంటుంది, స్పేస్ ఏమో ఉంటుంది. ఎప్పుడు రాసినప్పుడు అలాగే ఆలోచిస్తాను, అంటే దెర్ ఇస్ అ బిగ్గర్ స్టోరీ, మధ్యలో తీసుకుంటాం కథని. సో దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్. అందరికీ బాగా నచ్చి బాగా ఆడి అందరూ డిమాండ్ ఉంటే తప్పకుండా ఆలోచిద్దామని ఐడియా. కంగ్రాచులేషన్స్. రాజు గారు, మీరు ఒక క్రియేటివ్ పర్సన్ కాకుండా ఇప్పుడు నందిని గారు చెప్పినట్టు సమంత గారిని అప్రిషియేట్ చేసినా ఆవిడని పొగిడినా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఆవిడ చెప్పారు కదా. సో సమంత గారిలో మీకు స్పెసిఫిక్గా నచ్చిన క్వాలిటీ? ఈ మూవీ ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈమె. మా ఈ ఒక కథ వచ్చింది, కథలోని ఎలిమెంట్స్ అంతా ఈమె లైఫ్ నుంచి వచ్చినట్టువే. బోత్ క్యారెక్టర్స్ బోత్. ఒకటి ఫైటింగ్ స్పిరిట్, ఒకటి ఏమి రాని అమ్మాయి. రాజ్ గారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో డీకే గారు ఒకటి అన్నారు, ఫస్ట్ టైం నేను సోలోగా మీరు చేశారు నన్ను వదిలిపెట్టేని. అంటే ఒక ఆనందం ఒక బాధ ఉన్నాయా ఏంటి అట్లాగా? ఆయన బాధపడుతున్నాడని మీకు కూడా బాధ ఉందా? ఫస్ట్ నుంచి ఇద్దరు డ్యూయల్ కదా. ఒక అదే ఇద్దరి బ్లెస్సింగ్స్ తోనే చేస్తూ ఉంటాము. ఇప్పుడు డీకే కూడా లాస్ట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా మొత్తం మోస్ట్ ఆఫ్ ఇట్ డీకేనే డైరెక్ట్ చేశాడు. సో అలా చేస్తూ ఉంటాం, స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాం టాస్క్స్. ఇది హీ న్యూ దట్ ఐ వాస్ డూయింగ్ సంథింగ్ విత్ శామ్ అండ్ ఫర్ శామ్, సో హీ నోస్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ నాట్ అ ప్రాబ్లం. వాడు అన్నాడు, బాగా చేసుకోరా, నేను లేను, ఏం చేస్తావో ఏమో అన్నాడు. సమంత్ గారు, మీకు ఈ సినిమా తర్వాత మాకు అనిపించింది ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆడియన్స్, మీకంటూ సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే సినిమాలు చేస్తే చాలు, ఖచ్చితంగా 50 crores 100 crores పెద్ద మ్యాటర్ కాదు మీకు అని చెప్పి అనిపించింది. బట్ మీరు నా గురించి రాశారు, నా గురించి ఇలా అన్నారు, ఇవన్నీ ఎందుకు మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు? మీకు స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. గతంలో రాశారు మీ గురించి, సమంత పని అయిపోయింది అని చెప్పేసి రాశారు అని చెప్పి. 3 సంవత్సరాలు సినిమా లేదు కదండి అప్పుడైతే. ఇప్పుడు నాకు యాక్చువల్లీ యూజువలీ ఎవ్రీ ఇయర్ ఒక అట్లీస్ట్ 3 films రిలీజ్ ఐ హ్యాడ్ యునో, దాంట్లో అట్లీస్ట్ 1 will be a blockbuster. సో వెన్ యూఆర్ ఇన్ దట్ రేస్ సడన్గా 3 సంవత్సరాలు లైక్ సిక్నెస్, హెల్త్ ఇష్యూస్, నో ఫిల్మ్స్, ఎవరైనా యునో దే విల్ బిలీవ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. దిస్ మూమెంట్ ఆఫ్ వీక్నెస్ కదా, యూ క్వశ్చన్ ఎవ్రీథింగ్. You question what is possible, what is the truth. So there will be moments of lows for anyone. It's whether you choose to live in that low or you choose to overcome it. Okay. సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా, మీ విషయంలో అది నిజం అవుతుందా? లేదండి, నేను ఫస్ట్ హీల్ అయ్యి దాని తర్వాత వచ్చాను. ఇది కంబ్యాక్ అని మీరు ఫీల్ అవుతున్నారా? కంబ్యాక్ జస్ట్ బోనస్ అంటే ఇది కంబ్యాక్ అని మీరు అనుకుంటున్నారా? అందరూ అదే ఫిక్స్ అవ్వచ్చా? ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఫర్ సమంత, ఫర్ ఎవ్రీ సూపర్ స్టార్ ఉమెన్, ఏదో ఎవరికైనా సరే. మీరు ఏమంటారు? ఈ సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఓకే, చెప్పేశారు. యూ గైస్ టెల్ మీ. ఓకే, కమ్ బ్యాక్ అంటున్నారు.
సార్ సమంత గారు రాజ్ నందిని సమంత గారు రాజ్ మీకు నందిని రెడ్డి గారు హిట్ ఇచ్చారు, సో ఆమె గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్, రాజ్, yes. నెక్స్ట్ So, క్వశ్చన్. yeah, మీరు ఇందాక చెప్పారు